నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే రేపు నల్గొండ జిల్లాలో పర్యటన చేయబోతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నల్గొండ జిల్లా వ్యాప్తంగా గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని, అభినందన సభను కూడా ఏర్పాటు చేశారు. ఈ మేరకు నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో విస్తృతంగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కేటీఆర్ గారికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు నల్గొండ పట్టణంతా కూడా గులామయంగా మార్చారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే సూర్యాపేట నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచుల పదవి స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. వారికి ఏ విధంగా అయితే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పల్లెలను అభివృద్ధి చేశారో ఇప్పుడు కూడా కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులతో, రాష్ట్రం నుంచి వస్తున్న నిధులతో పల్లెల్ని చక్కగా అభివృద్ధి చేయాలంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడలేదు, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎదుర్కొందాం, న్యాయ పోరాటం చేద్దామంటూ కూడా ఆయన సందర్భంగా సూచించారు సర్పంచులకు. సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక వార్త. సూర్యాపేట జిల్లాలో విపత్తులు, అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలంటే అన్న అంశాలపైన కూడా మాక్డ్రిల్ నిర్వహించారు విపత్తుల నిర్వహణ శాఖ. కోదాడలో పెద్ద చెరువులో ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇరుక్కుంటే వాళ్ళందరూ కూడా అక్కడ వరదలు చిక్కుంటే ఏ విధంగా కాపాడాలి, ఏ విధంగా వారికి రెస్క్యూ చేయాలంటే అన్న అంశాలను కూడా కూలంకషంగా శాఖలన్నీ కూడా అన్ని శాఖలు ఏ విధంగా సమన్వయంగా పనిచేయాలి, ఆ సమయంలో ఏ విధంగా మానవత్వంతో వివరించాలి, ప్రజలు కూడా ప్రభుత్వ శాఖలు ఏ విధంగా సహకరించాలంటే అన్న అంశాలను కూడా మాక్డ్రిల్ రూపంలో నిర్వహించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాల్.